హలో గుడ్ మార్నింగ్. ఈరోజు మల్టిప్లికేషన్ ట్రిక్ నేర్చుకుందాం, అది కూడా విత్ 99తో. సో ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాను చూసారు కదా, 13 × 99. ఇది ఈజీగా ఎలా చేయొచ్చు. జనరల్లీ మనం చేయాలంటే ఈ జనరల్ ప్రాసెస్ ప్రోడక్ట్ తీయాలంటే జనరల్ ప్రాసెస్ మొత్తం ఇలా చేసుకుంటాం కదా. 9 3s are 27, క్యారీ 2 అగైన్, 9 times 1 9 అని చెప్పి ప్లస్ 2 11, అగైన్ 9 3s are 27, సో 2 క్యారీ అపాన్ 9 1s are 9 plus 2 again 11. ఇలా చేసి మొత్తం ఈ రెండు ప్రోడక్ట్స్ని కూడా సమ్ చేసి అగైన్ విల్ డూ దిస్ సమ్ లైక్ దిస్ 1287 ప్రోడక్ట్ వస్తుంది. సో 13 × 99 1287 ప్రోడక్ట్ వస్తుంది. ఇలా కాకుండా ఇప్పుడు నేను చెప్పి ఈజీ ట్రిక్లో ఇలా చేసి చూడండి ఒకసారి. సో జనరల్లీ 100 - 1 చేస్తే మనకి 99 వస్తుంది కదా. సో 100 - 1, ఆ -1 ఇక్కడ 13 కింద మైనస్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 12 వస్తుంది కదా. ఈ 12ని ఇక 99 కింద పెట్టి మైనస్ చేయండి మళ్ళీ. సో మైనస్ చేస్తే మనకి డిఫరెన్స్ ఎంత? 9 - 2 7, 9 - 1 8. చూసారు కదా, ఇక్కడ వచ్చిన ప్రోడక్ట్ మనకి 1287, అలానే ఇక్కడ కూడా 1287 వచ్చింది. సో 1287 is the product for this 13 × 99. So in the similar way ఇక్కడ ఎలా అయితే చేసామో సేమ్ అలానే ఇక్కడ 24 × 99 వేస్ట్ చేద్దాము. సో 100కి -1 చేస్తే 99 కదా. సో ఆ -1 ఇక్కడ 24 కింద పెట్టి చేయండి. 24 - 1 చేస్తే మనకి డిఫరెన్స్ 23. ఈ 23ని ఈ వాల్యూని తీసుకొని వచ్చి 99 కింద పెట్టి మళ్ళీ మైనస్ చేయండి. సో వి గెట్ ద డిఫరెన్స్ ఆఫ్ 9 - 3 6, 9 - 2 7, isn't it? సో ఇదే ఆన్సర్ 2376 వస్తుంది అనమాట. సో 24 × 99 ప్రోడక్ట్ ఏంటి? 2376. సో ఇలానే ఇప్పుడు మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తాను. 37 × 99 ఏంటి అన్నది వాల్యూ నాకు చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి, ఓకేనా?